అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మ వ్లాగ్స్. ఎండి చేపలని ఇట్లాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిలో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల అదంతా తొందరగా క్లీన్ అయిపోతుంది. తర్వాత 4 ఉల్లిపాయలు తీసుకొని 2 పచ్చిమిర్చి టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఫ్రెష్గా వచ్చిన చెట్టుకి వచ్చిన వంకాయలని కూడా తీసుకొని వాటిని కూడా కొంచెం సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని వంకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. అదే ఎండి చేపలకి చాలా బాగుంటుంది. యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా అదంతా నీచు స్మెల్ అనేది పోతుంది. ఇట్లా ట్రై చేయండి. అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని కట్ చేసుకుని యాడ్ చేసుకుని పసుపు, సాల్ట్, కారం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా చేసుకోండి ఒకసారి తప్పకుండా. అలాగే ముందుగానే వాష్ చేసుకుని ఎండి చేపలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ముందుగానే సోప్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వంకాయలో ఇలా చేయండి, ఎండి చేపని బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.